ఓకే, రైట్. సి, మనకి ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ బిజినెస్, ఆ బిజినెస్ యూజువల్గా ట్రెడిషనల్ వే ఆఫ్ బిజినెస్ కండక్ట్ చేసుకుంటూ ఉంటుంది. కానీ ఇఫ్ ఆర్గనైజేషన్ వాంట్ టు గో విత్ ఇంటర్నెట్ ఆర్ వెబ్ అప్లికేషన్స్, ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనం ట్రెడిషనల్ వే ఆఫ్ బిజినెస్ చేసేటప్పుడు వీ విల్ ఫాలో సమ్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్. ఏం స్ట్రాటజీస్ ఫాలో అవుతాం? మేబీ లైక్ మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటారు. ఒక ఖాతా బుక్ ఏమైనా పెట్టుకోవచ్చు, దానిలో యూ విల్ రైట్. మేబీ ఒక స్మాల్ కిరాణా షాప్ ఉంది అనుకుందాం, అదే స్మాల్ రెస్టారెంట్ ఎట్ కార్నర్, వేకి కార్నర్లో కార్నర్ స్టోర్ లెక్క ఒక రీటైల్ ఒక రెస్టారెంట్ ఉంది అనుకోండి. మీకు వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ వీ డూ? మేబీ లైక్ మీరు మీ కస్టమర్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి, మీ కస్టమర్స్ని పోకుండా చూసుకోవాలి. మేబీ సిఆర్ఎం అనేది మీరు యూ విల్ కీప్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్, నెంబర్ వన్. మేబీ సమ్ కైండ్ ఆఫ్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్తో పాటు ఇప్పుడు సెక్యూరిటీ, ప్రైవసీ, లైక్ మేబీ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్, వాట్ ఎవర్ ద యాక్టివిటీస్ దట్ యూ డూ, వాట్ ఎవర్ ద ఆపరేషన్స్ హ్యాపెన్ విత్ ద బిజినెస్. మేబీ ఈరోజు మనం సరుకులు ఎన్ని తీసుకొచ్చాం, ఎంత ఖర్చు అయింది, ఎన్ని అమ్మాము, మనకి ఎంత డబ్బులు వచ్చాయి, ఈ డీటెయిల్స్ అన్ని మనం మెయింటైన్ చేయాలి. అండ్ మన కస్టమర్ ఇన్ఫర్మేషన్ సెక్యూర్గా మెయింటైన్ చేయాలి. సో దేర్ విల్ బి సర్టెన్ ప్రాక్టీసెస్, a list of practices that we follow, right, in traditional way of conducting business. So అదే ట్రెడిషనల్ ఏవైతే మనం ఫీచర్స్ అంటే whatever the features that we follow, like whatever the strategies that we follow in real time in when we conduct traditional way of business, అవన్నీ వెబ్ అప్లికేషన్తో పాటు వర్కౌట్ అవుతాయా లేవా ఈ క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ ఆ వెబ్ అప్లికేషన్ ఇంకా ఎడిషనల్ ఫీచర్స్ ఏం ప్రొవైడ్ చేస్తుంది మనకి, అడిషనల్ బెనిఫిట్స్ ఏం ప్రొవైడ్ చేస్తుంది మనకి అనేది రివ్యూ చేసుకోవాలి. సో ఈ రివ్యూ చేసుకున్న వల్ల ఏమవుతుందంటే, సో వీ సే దట్ మీరు ట్రెడిషనల్ వేలో ఎలా బిజినెస్ చేస్తారో అవి ఖచ్చితంగా ఇంటర్నెట్ వెబ్ అప్లికేషన్స్ ఇస్తాయి మనకి. దాంతోపాటు ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఇంటర్నెట్ అప్లికేషన్స్ ఇస్తాయి అనేది మనం ప్రూవ్ చేయాలి. అప్పుడు ఒక ఆర్గనైజేషన్ కెన్ ట్రస్ట్ వెబ్ అప్లికేషన్ టు యూస్ ఫర్ ఇట్స్ బిజినెస్ ఆపరేషన్స్. అండర్స్టూడ్? సో దానికి మనం ఏం చేసాం, సో ఫస్ట్ వి జస్ట్ యాజ్ అవర్ టాపిక్ ఇస్, మన టాపిక్ ఏంటంటే అదే, ఇప్పుడు వి రెస్టారెంట్ ఒక రెస్టారెంట్ బిజినెస్ కి వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ వెబ్సైట్ యూజింగ్ వైర్ ఫ్రేమ్స్ అంటారేంటి, యూజింగ్ వర్డ్ ప్రెస్. ఓకే, సో వర్డ్ ప్రెస్ ఆల్రెడీ లిటిల్ బిట్ ప్రాక్టీస్ చేశారు. మేబీ దిస్ టర్మ్ ఇప్పుడు రేపు లైక్ మేబీ ఈ వీకెండ్ రేపటి నుంచి ఎల్లుండి దాకా యూ విల్ బి వర్కింగ్ ఆన్ దిస్ డాక్యుమెంట్, దెన్ యూ పీపుల్ విల్ బి వర్కింగ్ ఆన్ వర్డ్ ప్రెస్ అప్లికేషన్. ఓకే, సో వెబ్ అప్లికేషన్ డెవలప్ చేస్తాము మనం, ప్లస్ డాక్యుమెంటేషన్ కూడా చేస్తాం. టాపిక్ ఏంటి అంటే యు ఆర్ సజెస్టింగ్ ఎ ప్రాపర్ వెల్ బిల్ట్ వెబ్సైట్ ఫర్ రెస్టారెంట్ బిజినెస్. ఓకే, సో రెస్టారెంట్ బిజినెస్ కి మీరు ఒక ప్రాపర్ వెబ్సైట్ ని సజెస్ట్ చేస్తున్నారు. అండ్ యూ సజెస్ట్ రెస్టారెంట్ దట్ ఈ వెబ్ అప్లికేషన్స్ అనేవి ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ అండ్ దే ఫాలో all the traditional methods and it also provides additional benefits. So that is your topic. సో ఫస్ట్ మనం ఎలా స్టార్ట్ చేస్తాం? సో ఇంటర్నెట్ ఎలా చేంజ్ చేసింది ట్రెడిషనల్ వే ఆఫ్ కండక్టింగ్ బిజినెసెస్. ఇఫ్ యూ గో లైక్ మేబీ ఒక 12 years 15 years బ్యాక్ వెళ్ళారు అనుకోండి, మేబీ అరౌండ్ 2004 2005 ఆ టైంలో లైక్ యూ డోంట్ సీ మచ్ ఇంటర్నెట్ హ్యాపెనింగ్. ఓకే, సో వెరీ లో. ఇంటర్నెట్ అనేది కొన్ని డిఫరెంట్ పర్పసెస్, మేబీ ఆఫీసెస్ వాళ్ళ డీటెయిల్స్ మెయింటైన్ చేసుకోవడం కోసం వాటి కోసం యూజ్ చేస్తున్నారు. దెన్ ఈ-కామర్స్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఈ-కామర్స్ ఏం చేస్తుంది? ఈ-కామర్స్ it helps you to sell products and services online. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ని సెల్ చేయాలి లేదా పర్చేస్ చేయాలనుకోండి, యూ విల్ క్రాస్ చెక్ విత్, సో మనకి రెగ్యులర్గా రియల్ టైంలో ఉండే సెక్యూరిటీ, ప్రైవసీ అవన్నీ మనకి ఉంటున్నాయా లేవనే మీరు క్రాస్ చెక్ చేస్తారు. ఓకే, సో ఆర్గనైజేషన్స్ ఏం చెక్ చేస్తే వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ వెబ్ అప్లికేషన్ టు ఇట్స్ ఆర్గనైజేషన్. కస్టమర్స్ ఏం క్రాస్ చెక్ చేసుకుంటారు? వాట్ ఆర్ ద బెనిఫిట్స్ వెన్ వి పర్చేజ్ ఇట్ ఫ్రమ్ ఆన్లైన్. సో ఈ రెండింటిని క్రాస్ చెక్ చేస్తాం. సో యాజ్ వీఆర్ రైటింగ్ ఫ్రమ్ ఆర్గనైజేషన్ పర్స్పెక్టివ్, we speak about what are the advantages of web application to the organization. Okay, so ఇప్పుడు వెబ్ అప్లికేషన్ న్యూ కస్టమర్ సెగ్మెంట్ అంటే రాని మీరు యూ కన్ఫ్యూజ్డ్ ఐ గెస్. సో న్యూ కస్టమర్ సెగ్మెంట్ అంటే ఏంటంటే వీ స్టార్ట్ స్పీకింగ్ అబౌట్ ట్రెడిషనల్ ఆర్గనైజేషన్లో, ట్రెడిషనల్ వే ఆఫ్ డూయింగ్ బిజినెసెస్లో దెర్ విల్ బి సర్టెన్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్. సో హౌ వీ క్రియేట్ కస్టమర్స్, వాట్ కైండ్ ఆఫ్ కస్టమర్స్ వీ హ్యావ్, దట్ విల్ బి ఎ డిఫరెంట్ థింగ్. సో వెబ్ అప్లికేషన్స్ వల్ల ఏమవుతుంది, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎలాగో ఉంటారు, ఒక న్యూ కస్టమర్ సెగ్మెంట్ యాడ్ అవుతుంది. ఓకే, సో దాని గురించి మనం డిస్కస్ చేయాలి. అంటే ఇట్ యాడ్స్ మోర్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ టు ద బిజినెస్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఆ ఆస్పెక్ట్లో. సో న్యూ కస్టమర్ సెగ్మెంట్ ఎలా ఉంటుంది, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి, మేబీ పీపుల్ లైక్ మేబీ వి కాల్ లైక్ 2000 తర్వాత వచ్చిన వాళ్ళని సమ్ ఏదో పేరు అంటారు, ఏదో జనరేషన్ అంటారు మనం, లైక్ ఇంటర్నెట్ జనరేషన్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, సో ఆ జనరేషన్ ఏంటి, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి, వాళ్ళ ప్రజెన్స్ ఏముంటాయి, మేబీ కొంచెం ఆ సెగ్మెంట్ గురించి కొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. లైక్ సో పీపుల్
belonging to this segment will more active ఉంటారు దేని మీద ఇంటర్నెట్ లో. Okay, so they share a lot of information on internet, they share feedbacks, so some kind of detail related to the segment that purchases products online. So ఇప్పుడు అందరు పర్చేస్ చేస్తున్నారు అనుకోండి, బట్ స్టిల్ ఒక 80% ఆఫ్ ద పీపుల్ ఇంటర్నెట్ లో పర్చేస్ చేయాలనేది ఉంటుంది, ఒక 20% ఆఫ్ ద పీపుల్ ఇంటర్నెట్ లో పర్చేస్ చేస్తారు. So maybe people who have some kind of అంటే we start speaking about how customer segments ఏమేమి మనకి జనరల్ గా ట్రెడిషనల్ బిజినెస్ లో ఏం సెగ్మెంట్ ఉంటుంది. సో వెబ్ అప్లికేషన్స్ యూజ్ చేయడం వల్ల న్యూ కస్టమర్స్ ఎట్లా జాయిన్ అవుతారో ఆ న్యూ కస్టమర్స్ ది క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి అనేది వి రైట్. ఓకే, సో అదే నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ వెబ్ అప్లికేషన్. సో యూ స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ అప్లికేషన్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్. యూ షుడ్ ఫోకస్ ఆన్ హౌ web application can help businesses. Okay, don't speak about customers. So maybe if you speak about customers, ultimate conclusion should be discussing about organization ka ela benefit ayindi. For example, if you say that customer the time save avutundi ani cheppam anukondi purchase cheyadaniki, customer can find multiple alternatives annam anukondi. సో దాని నుంచి నెక్స్ట్ ఆర్గనైజేషన్కి అది ఎలా బెనిఫిట్ అవుతుంది, కస్టమర్ సాటిస్ఫైడ్ అనుకోండి, అది ఆర్గనైజేషన్కి ఎలా బెనిఫిట్ అవుతుంది అనేది రాయాలి. కస్టమర్కి టైం తక్కువ కన్జ్యూమ్ అయింది అనుకోండి, అది ఆర్గనైజేషన్కి ఎట్లా బెనిఫిట్ అవుతుంది రాయాలి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, యువర్ కంక్లూజన్ షుడ్ బి రిలేటెడ్ టు యువర్ ఆర్గనైజేషన్. ఓకే, సో హౌ వెబ్ అప్లికేషన్స్ కెన్ హెల్ప్ ఆర్గనైజేషన్స్. సో మేబీ లైక్ దెర్ ఆర్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్. కస్టమర్ గురించి స్పెసిఫిక్గా డిస్కస్ చేయకుండా యూ కెన్ డిస్కస్ అబౌట్ హౌ వెబ్ అప్లికేషన్స్ కెన్ హెల్ప్ ఆర్గనైజేషన్స్. Vaishnavi, మీరు బాగానే రాశారు కానీ లైక్ యూ నీడ్ టు ఇంప్రూవ్ ఇట్. సో యూ జస్ట్ క్రాస్ చెక్ హౌ మెనీ పాయింట్స్ దట్ యూ రోట్ ఆర్ రిలేటెడ్ టు ద ఆర్గనైజేషన్ or how many of the points are generic ఉండదు. జస్ట్ ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నాం అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్ తీసుకునే అవసరం లేదు. సో యూ షుడ్ స్పీక్ విత్ రిలేషన్ లైక్ హౌ ఇట్ వెబ్ అప్లికేషన్ విల్ బి రిలేటెడ్ టు బెనిఫిట్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఇంక్రీజింగ్ సేల్స్, ఇంక్రీజింగ్ ప్రాఫిట్స్, గెటింగ్ బెస్ట్ బ్రాండ్ నేమ్, బ్రాండ్ ఇమేజ్. సో వీటికి ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుంది వెబ్ అప్లికేషన్ అనేది మనం చూసుకోవాలి అంతే. ఓకే, సో వాట్ ఎవర్ ద పాయింట్స్ యూ రోట్ అవన్నీ ఐదర్ దే ఆర్ రిలేటెడ్ టు organization or not అనేది cross check చేసుకోండి. Okay, so if you wrote something related to the customers or something related to the society, again it should conclude ఆ టాపిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ సాటిస్ఫైడ్ అనుకోండి, ఏమవుతుంది, ఆర్గనైజేషన్ తో పాటు కంటిన్యూ అవుతాడు, రిటైన్ చేయగలదు, ఆర్గనైజేషన్ కెన్ రిటైన్ దట్ కస్టమర్. ఓకే, సో దట్ ఈస్ ద బెనిఫిట్. సో రిటైనింగ్ కస్టమర్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఓకే, మీరు రాసే పాయింట్ కి కంక్లూజన్ షుడ్ బి స్పీకింగ్ అబౌట్ how it is going to benefit the organization. Okay, so next, challenges of adoption of web applications. So challenges enti I already explained a lot of times. So challenges and event Advait don't shout. So challenges of the adoption of web application em untundi. So challenges ante enti ante, so for example you got a web application, you implemented it for your organization, but there is an area from where they are unable to access that web application. So for me organization ki web application undi, but there is no internet anukondi. It is not possible to access that website. So it is not possible to serve, like customer మీకు ఆర్డర్ చేయలేడు, మీరు కస్టమర్కి మీరు సర్వ్ చేయలేడు. సో ఇన్ టెక్నాలజీస్ కొన్ని ఇంపాక్ట్ ఉంటాయి. సో అవైలబిలిటీ ఆఫ్ టెక్నాలజీ అవి కొన్ని ఉంటాయి, అండ్ ట్రస్ట్ వర్దినెస్, ఫాలోయింగ్ కాంప్లయన్స్. సో దెర్ విల్ బి డిఫరెంట్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ దట్ రెసిస్ట్ success of the web application. Okay, if you are implementing it in UK anukondi, UK lo what kind of challenges we might experience. Okay, so legal aspects, there will be multiple aspects. Just cross check challenges of web application. You get multiple options, అందులో మీరు ఒక 6 or 7 points తీసుకొని just write about it. Okay, challenges of implementation of web application or challenges of web application అన్న వస్తుంది. Okay, need not to say adoption of web application. Challenges of web applications and you can get. It speaks about technology, it speaks about compliance with the legal regulations, it speaks about customer awareness, it speaks about accessibility, CIA trade law కొన్ని elements గురించి డిస్కస్ చేయొచ్చు. సో మల్టిపుల్ ఆస్పెక్ట్స్ విల్ బి అండర్స్టూడ్. ఓకే, సో జస్ట్ క్రాస్ చెక్ ఛాలెంజెస్ అంటే ఏంటి అనేది ఐడెంటిఫై చేయండి అండ్ రిలేట్ ఇట్ విత్ యువర్ బిజినెస్. ఓకే, ఒక మీరు లైక్ జస్ట్ డోంట్ స్పీక్ కంటిన్యూస్గా మన వెబ్ అప్లికేషన్ ఛాలెంజ్ అలా కాకుండా you are supposed to relate it to your organization. If you see that, like for example మనము రెగ్యులేటరీ కాంప్లయన్సెస్ ఉంటాయి, మనం ఫాలో అవ్వకపోతే we experience difficulties అన్నాం అనుకోండి, we speak like if the organization doesn't follow,
the compliances, the regulatory rules and regulations మనం follow అవ్వకపోతే that organization will experience some kind of difficulties like legal questioning, some kind of legal issues. ఇవన్నీ మనము అడ్రస్ చేయాల్సి వస్తుంది. అంటే you relate it, you explain the concept, then you relate it to your organization. Organization relevant గా రాయండి. What is it? For example, technology factor అన్నాం అనుకోండి, what is the technology factor? Then you speak about how it is impacting the organization. Okay. So next one, expectations of implementing web application. Expectations ఏంటి? For example, when we start something, we will have certain expectations. Okay, web application implement చేసేటప్పుడు ఆర్గనైజేషన్ ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మేబీ నాకు కొత్త ఒక 1000 కస్టమర్స్ యాడ్ అవుతారను, అంటే యాడింగ్ న్యూ కస్టమర్స్ అయి ఉండొచ్చు, సో ఇంప్రూవ్డ్ పెర్ఫార్మెన్స్ అయి ఉండొచ్చు, సో ఇంక్రీజింగ్ సేల్ రేట్ అయి ఉండొచ్చు, ఇంక్రీజింగ్ ప్రాఫిట్స్ అయి ఉండొచ్చు. సో దెర్ విల్ బి సర్టెన్ ఎక్స్పెక్టేషన్స్. ఓకే, సో ఇది చేయడం వల్ల నాకు ఈ బెనిఫిట్ వస్తుందని ఒక ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు. ఓకే, వెబ్ అప్లికేషన్స్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఆర్గనైజేషన్స్ కి ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి? It is more or less relevant to the advantages kind of thing. Advantages speaks about how it is going to benefit. So okay, expectations, what kind of benefit I am going to get, that will be your expectation. Okay, so expectations of implementing web applications and so because when your organization implements something, so for example it is a restaurant, right? Restaurant relevant ga oka web application use cheskoni manam restaurant management system use chesam anuko, what kind of benefits we are going to get? Maybe so మన expectation ఏమై ఉండొచ్చు? సో ఫస్ట్ గోల్ మెయింటైనింగ్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ఆర్డర్స్ అయి ఉండొచ్చు. సో ప్రాపర్గా పేమెంట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేయడం అయి ఉండొచ్చు. సో డెలివరింగ్ ఆర్డర్స్ రైట్ టైంలో, టైమ్ స్పాన్, ఈవెన్ లైక్ లాట్ ఆఫ్ థింగ్స్. సో basic expectations, what kind of goals organization will have when it is implementing web applications, అలా డిస్కస్ చేసుకోవాలి. Then features of web applications, is it like so features of web application ఇవన్నీ కొంచెం సిమిలర్ గా అనిపిస్తాయి కానీ there will be difference. All right, so features of web application అంటే we speak about how a web application should be. ఒక వెబ్ అప్లికేషన్ ఇలా ఉండాలి, సో దాని కంటెంట్ క్వాలిటీ ఏమి ఉండాలి, యాక్సెసిబిలిటీ ఏమి ఉండాలి, ఏం కైండ్ ఆఫ్ గ్రాఫిక్స్ యూజ్ చేయాలి. సో వాట్ ఈస్ ద బెస్ట్ వెబ్సైట్ అండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఇట్స్ ఫీచర్స్ తీసుకుంటే యూ విల్ అండర్స్టాండ్. Okay, what constitutes a best website? So you speak about, see, how the design should be, how the content should be, what kind of font should be maintained, what kind of colors should be maintained, some kind of good qualities and good characteristics of a website that comes under features of web application. Okay, features of a good features of a best web application and petkondi heading that helps. Okay, so you are supposed to speak, you get a lot of information from internet. Okay, next one, important characteristics of web application CIA. మనము confidentiality, integrity and availability based చేసుకొని you should speak about how web application will be matching CIA. Okay, so whatever the information that we have, అంటే ఇక్కడ మనకి next 2 factors 2.7 and 2.8 are related to some kind of regulations and ethics that we follow while implementing web application. ఇక్కడ మనం ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నామంటే, వెబ్ అప్లికేషన్స్ అనేవి prone to security and privacy attacks. అవి జరగకుండా ఉండడానికి హౌ ఆర్గనైజేషన్స్ విల్ బి మెయింటైనింగ్ దీస్ ప్రిన్సిపల్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేస్తాం. BCS కోడ్ ఆఫ్ కండక్ట్ ఏం చెప్తుంది అంటే, ఇట్ ఈస్ ఇట్స్ ఎ కోడ్ ఆఫ్ కండక్ట్, ఇట్స్ ఎథికల్ డాక్యుమెంట్ దట్ ఈస్ క్రియేటెడ్ to ensure that the people who are engaged with computer science and information systems to follow certain rules such that ethics అనేవి మనం అంటే ఈ BCS కోడ్ అనేది సెట్ ఆఫ్ రూల్స్ క్రియేట్ చేసి ఉంటాయి అనమాట. ఎనీ కంప్యూటర్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్, మీన్ ఐటీ ఆర్గనైజేషన్స్, ఐటీ కంపెనీస్ అండ్ ఐటీ ప్రొఫెషనల్స్, వీళ్ళందరూ కూడా ఈ రూల్స్ ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు హిందూస్ అందరూ కొన్ని రూల్స్ ఫాలో అవుతారు. ఆ రూల్స్ ఫాలో అవుతేనే వాళ్ళు ఎథికల్ బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళకి ఎథిక్స్ ఉన్నట్టు. ఆ రూల్స్ ఫాలో అవ్వకపోతే వాళ్ళకి ఎథిక్స్ లేనట్టు. సో ముస్లిమ్స్ అందరూ కొన్ని రూల్స్ ఫాలో అవుతారు, సో వాళ్ళు ఆ రూల్స్ ఫాలో అవుతేనే వాళ్ళ ఎథిక్స్ ఉన్నట్టు, లేకపోతే ఎథిక్స్ లేనట్టు. ఓకే, సో ప్రతి community creates a set of rules that will be followed by them. If they don't follow those rules, they experience some kind of difficulties from their community people. In the same way, ఇప్పుడు ఈ ఐటీ ప్రొఫెషనల్స్, ఐటీ ఆర్గనైజేషన్, వీటన్నిటిని మనం ఒక కమ్యూనిటీ కింద తీసుకుంటే, ఆ కమ్యూనిటీ ఫాలో అవ్వాల్సిన రూల్స్ ని BCS కోడ్ ఆఫ్ కండక్ట్ ఇస్తుంది. ఓకే, ఇట్లా కొన్ని చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి, BCS కోడ్ ఆఫ్ కండక్ట్, ACM, ACS, ఇలా చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి దట్ క్రియేట్స్ కోడ్ ఆఫ్ కండక్ట్.
ఓకే, ఈ ఐటీ రిలేటెడ్ కోడ్ ఆఫ్ కండక్ట్. సో ఇప్పుడు ఈ ఐటీ రిలేటెడ్ కోడ్ ఆఫ్ కండక్ట్ వెబ్ అప్లికేషన్ బేస్ చేసుకొని వీ షుడ్ డిస్కస్. ఎలా డిస్కస్ చేస్తాం? దెర్ విల్ బి ఫోర్ ప్రిన్సిపల్స్ ఉంటాయి దాంట్లో బీసీఎస్ కోడ్ ఆఫ్ కండక్ట్. యూ క్రాస్ చెక్, యూ విల్ అండర్స్టాండ్. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండాలి మనకి, పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రొఫెషనల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి మనం. వీఆర్ నాట్ సపోజ్ టు క్లెయిమ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అండ్ ఫైనలీ వాట్ ఈస్ ట్రూ దట్ షుడ్ బి ఫాలోడ్. లైక్ దెర్ ఇస్ 4 స్టెప్స్ ఉంటాయి, మీరు జస్ట్ క్రాస్ చెక్ చేయండి. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ యూ జస్ట్ ఆస్క్. సో ఫస్ట్ ఏంటంటే మోస్ట్లీ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ బీసీఎస్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ఇట్ స్పీక్స్ అబౌట్ పబ్లిక్ ఇంట్రెస్ట్. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఏం చెప్తుందంటే ఇండివిజువల్ ఇంట్రెస్ట్ ఇస్ మోర్ దెన్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ ఇస్ మోర్ దెన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఓకే, ఇప్పుడు మనం స్టెప్ వైజ్ పెట్టుకున్నాం అనుకోండి. ఐ కీప్ ఆన్ టెల్లింగ్ యూ పీపుల్ ఆల్సో. సో వెన్ యూ గాట్ సమ్ కైండ్ ఆఫ్ పర్సనల్ ఇష్యూ ఏమైనా ఉండి మీరు లేరనుకోండి, మీరు కమ్యూనికేట్ చేయండి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే సి ఆర్గనైజేషనల్ ఇంట్రెస్ట్ ఈజ్ మోర్ దెన్ ఎంప్లాయీస్ ఓన్ ఇంట్రెస్ట్. పర్సనల్ ఇంట్రెస్ట్ కంటే ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ కంటే ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ కంటే కూడా సోషల్ ఇంట్రెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే సొసైటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ప్రొఫెషన్, ప్రొఫెషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ పర్సనల్ లైఫ్. సో ఇలా మనం ఒక సెట్ ఆఫ్ గోల్స్ విల్ బి క్రియేటెడ్. ఎథికల్ కోడ్ వెన్ వి జాయిన్ ఏ ఆర్గనైజేషన్ ఆర్ వెన్ వి జాయిన్ ఏ కమ్యూనిటీ, దీస్ కైండ్ ఆఫ్ రూల్స్ విల్ బి దేర్. సో ఇక్కడ ఏంటి అంటే సో మీ పర్సనల్ ఇంట్రెస్ట్ కన్నా, మీ ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ కన్నా, మీ ప్రాఫిట్ కన్నా కూడా సో సొసైటల్ ఇంట్రెస్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే పబ్లిక్ పే చేసే ఇంట్రెస్ట్ కాదు, సో పబ్లిక్ మీద మనకు ఉండే ఇంట్రెస్ట్. ఓకే, సో నాట్ ఇంట్రెస్ట్, ఇది ఇంట్రెస్ట్ మన ఇష్టం. ఓకే, సో పబ్లిక్ కి ఏం ప్రాబ్లం కాకుండా ఉండేట్టు మనం వెబ్ అప్లికేషన్స్ డిజైన్ చేస్తాం. వి ఫాలో బీసీఎస్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బీసీఎస్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫాలో అయినప్పుడు దెర్ విల్ బి ఫస్ట్ పాయింట్ ఇన్ బీసీఎస్ కోడ్ ఆఫ్ కండక్ట్ దట్ స్పీక్స్ అబౌట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ organization or its personal interest. So if whatever the web application that is created, we make sure that do not create any harm to the society. Whereas on the other hand, it provides a lot of benefits to the society. Second one is if some kind of difficulty experienced by the public, they have legal right to question it. So we ensure that third party legal rights protect chestam. For example, web application use this, we are providing a service to the customer. Maybe customer identified that what is the personal information is a loss లేదా some kind of false promise ni organization చేసింది. మేబీ మీరు ఏంటంటే ఒక 2 చిప్స్ మనం ఒక ఐటమ్ కొంటే ఇంకో ఐటమ్ ఫ్రీ ఉంది అనుకోండి. సో ఆ ఐటమ్ మనం వాడు ఫ్రీ అని చెప్పి మనకి ఇవ్వలేదు అనుకోండి, వీ క్యాన్ క్వశ్చన్ ఇట్ ఇన్ దట్ వే. సో అంటే వెబ్ అప్లికేషన్స్ లో దర్ విల్ బి లాట్ ఆఫ్ ఆఫర్స్ ఉంటాయి. ఆ ఆఫర్స్ ని మనం సరిగా అడ్రస్ చేయకపోతే అంటే ద పర్సన్ థర్డ్ పార్టీ పర్సన్ ఆర్ ద కస్టమర్ హీ విల్ హ్యావ్ ఈ లీగల్ రైట్ టు అడ్రస్. అలా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, జస్ట్ రీడ్ అబౌట్ ఇట్. దాని తర్వాత ఫ్రేమ్ వర్క్ అండ్ ఇట్స్ రోల్ ఇన్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్. యూ జస్ట్ క్రాస్ చెక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్స్ దట్ వీ ఫాలో టు డెవలప్ ఏ వెబ్ అప్లికేషన్. సెలెక్ట్ ఒక ఫ్రేమ్ వర్క్ అంటే ఏదైనా ఫ్రేమ్ వర్క్ సెలెక్ట్ చేసుకోవాలని ఏం లేదు ఇక్కడ. వీ స్పీక్ అబౌట్ హౌ ఇంటర్నెట్ లైక్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఫ్రేమ్ వర్క్. ఇప్పుడు మనకు సెక్యూరిటీ గురించి ఎట్లా డిస్కస్ చేసుకుంటాం అంటే ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటంటే ఇట్ అడ్రసెస్ ఎవ్రీథింగ్, ఇట్ కంటైన్స్ ఆల్ ద రిక్వైర్మెంట్స్. మన గోల్స్ ఏముంటాయి ఒక ఫ్రేమ్ వర్క్ మనం తీసుకున్నప్పుడు వీ విల్ హ్యావ్ మల్టిపుల్ గోల్స్. ఆ గోల్స్ మనం ఫాలో అవుతూ వీ ఫిక్స్ ద అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రాక్టీస్. ఓకే, ఫ్రేమ్ వర్క్ అనేది హౌ ఇట్ హెల్ప్స్ ఆర్గనైజేషన్ టు డెవలప్ ఏ బెస్ట్ అప్లికేషన్ ఫర్ ఇట్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ లాస్ట్ వన్ ఈస్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. మనం ఇప్పుడు లాస్ట్ టైం మనం ప్రాక్టీస్ చేసాం కదా, సిఎంఎస్ అంటే మనం దాన్ని వెబ్ డెవలప్మెంట్ ఒకటి చేసి ఉంటారు. బేసిక్ ఒక 2 pages అందరూ చేశారా? ముగ్గురు చేసి ఉంటారు అనుకుంటా. కెన్ యూ రెస్పాండ్? చేశారా ముగ్గురు? ది శాంపుల్ వెబ్సైట్ లేదు Yes, sir. అలా yes sir చేసాను. యా, ఓకే, రాణి యొక్క చేయలేదు పర్లేదు, మనం నేర్చుకుందాం. ఓకే, సో కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం వాటిని. సో కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎఫికసీ అంటే ఏంటి? ఎఫిషియన్సీ, యూస్ఫుల్నెస్, వీటిని మనం ఎఫికసీ అంటాం. ఓకే, ఎఫిషియన్సీ. సో కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ హౌ ఇట్ హెల్ప్స్ ఆర్గనైజేషన్ టు డెవలప్ ఏ బెస్ట్ వెబ్ అప్లికేషన్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం. అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ నుంచి యూ గెట్ a better web application అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అదర్వైజ్ ఇఫ్ is that possible or not, you cross check. Okay, so these are 10 points. I guess basic level lower level I explained it. You are supposed to explore the concept and
write it with like ఏదైనా ఒక ఆర్గనైజేషన్ వెబ్ అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేసుకుంటే how it will be like for all these factors are related to it. Okay, అర్థమైందా కాన్సెప్ట్? వేగ్గా ఉంది. So this is what we call a literature review, and approximately 6,000 to 7,000 words వస్తాయి మొత్తం అన్ని కలిపి. So just follow your word count. Okay, document is shared మీకు email లో ఉంది. So at least ఒక 1,600 words around మీరు రాయడానికి ట్రై చేయండి. ఓకే, సో మినిమం 1,600 వర్డ్ మెయింటైన్ చేయండి. ఇట్స్ ద కన్సిస్టెన్సీ అంట మనం ఈ కంట్రిబ్యూషన్లో. ఆల్రైట్, సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, ఒకవేళ అంటే మేబీ there is a possibility that today also you might get a random task. If not, you continue with your work, but make sure that 2 to 4 మీరు available ఉండండి ఖచ్చితంగా సిస్టమ్ కి దగ్గరగా. If I need any if something is shared on your name, I will share it to you. Okay, అర్థమైంది కదా? Between 2 and 4 సిస్టమ్ కి దగ్గరగా ఉండండి. రైట్ మరి. Okay, sir. Yeah, all the best. Continue with your work. I will share this video. Right. Bye.